తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపుతో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్లు బంద్ కానున్నాయి. చికెన్ రీటైల్ షాపులకు కంపెనీలు మార్జిన్ తగ్గించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ సెంటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు మార్జిన్ సరిపోవట్లేదని షాప్ రెంటు, కూలీల జీతాలు, కరెంట్ బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ వల్ల నష్టపోతున్నామనేది చికెన్ షాప్ ఓనర్స్ వాదన. పౌల్ట్రీ కంపెనీలే లాభపడుతున్నాయని, మార్జిన్ పెంచాలని ఓనర్స్ కోరుతున్నారు. ఇప్పుడు ఈ 2 years నుంచి కార్పొరేట్ సంస్థలు వచ్చినా కాంచి మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళు ఏంది అంటే మాకు కనీసం మార్జిన్ లేకుండా వాళ్ళ మార్జిన్ చూసుకుంటారు. ఈ ట్రేడర్స్ రిటైలర్స్ పట్టించుకుంటలేరు. దాంతో మాకు 2 years నుంచి ఇబ్బంది అవుతుంది. గత 6 నెలల కాంచి ఇంకా చాలా ఇబ్బంది కావడం జరుగుతుంది. ఈ 6 నెలల కాంచి రేట్లు ఎన్నళ్ళు ఎంత పెంచారు. మాకు ఇదివరకు 15 నుంచి 20 రూపాయలు మార్జిన్ ఇచ్చేది. ఇప్పుడు 8 నుంచి 10 రూపాయలు ఇస్తాను. మాకు వర్కౌట్ కావడం లేదు. వాళ్ళు 30 years నుంచి వెనుక రేటు మేము ఫాలో అవుతున్నాం. ఆ రేటు బట్టి మేము హోటళ్ళకు కూడా అగ్రిమెంట్ అయ్యేది. ఇప్పుడు ఆర్ఈసీ అంటే ఏంది, హోటళ్ళకు దీనికి మొత్తం అగ్రిమెంట్ అయినాం. ఇప్పుడు వాళ్ళు సడన్గా దింపే వరకు ఆ రేటుతోనే మేము ఇవ్వాల్సి వస్తుంది. అగ్రిమెంట్ 1 year 2 years ఇవ్వాల్సి వస్తుంది. దీంతో మాకు వర్కౌట్ కావడం లేదు. ఇంతకుముందు 14 నుంచి 15 రూపాయలు ఇచ్చేది. అప్పుడు 100 గ్రాముల తరుగుపోయేది, 10 రూపాయలు తరుగుపోయేది, 2 రూపాయలు ఖర్చు పోను, 2-3 రూపాయలు మాకు మిగిలేది. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళంతా సిండికేట్గా తయారై 100 రూపాయలు దాన్ని 185 రూపాయలకు తీసుకుపోయి మా మార్జిన్ 14 రూపాయల నుంచి 10 రూపాయలకు తీసుకొచ్చి అలాగే రీటైల్ షాపుల వాళ్ళకు కూడా ఆ రేట్ను ఇంతకుముందు 1.7 స్కేల్ రేట్ ఉండేది. దాన్ని ఇప్పుడు ఏం చేశారు 1.6కి తెచ్చారు. 6 తెస్తే వాళ్ళకు కూడా మార్జిన్ తగ్గింది. వాళ్ళకి మార్జిన్ తగ్గే వరకు వాళ్ళకి లాభాలు లేవు. రీటైల్ షాపుల వాళ్ళు మెయింటైన్ కష్టమవుతుంది. సేల్ కూడా తగ్గిపోయింది రేటు పెరిగే వరకు. ఇక్కడ మాకు మేము తెస్తే 18 రూపాయలు అంటే 100 గ్రాములు అంటే 18 రూపాయలు తరిగిపోతుంది. మాకు వీళ్ళు 10 రూపాయలు ఇచ్చి చేశారు కమిషన్. 10 రూపాయలు చేసి 8 రూపాయలు ఉల్టా పెట్టడం జరుగుతుంది. మాకు నష్టం జరుగుతుంది. ఫీడ్ ధరలు పెరగడం, మెడిసిన్, ట్రాన్స్పోర్ట్, కోళ్ల మరణాలతో లైవ్ చికెన్ రేట్లు పెంచక తప్పట్లేదనేది పౌల్ట్రీ రైతుల వాదన. ఇలా చికెన్ సెంటర్ల ఓనర్లకు, పౌల్ట్రీ కంపెనీలకు మధ్య లెక్క సరిపోకపోవడం వల్ల చికెన్ షాపులు మూతపడక తప్పని పరిస్థితి వచ్చింది. చికెన్ షాపులు మూతపడితే హోటల్ రంగం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై తీవ్ర ప్రభావం పడనుంది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచే వరకు తమ నిరసన తెలియజేస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఎందుకు మీరు బంద్ చేయాల్సి వస్తుంది రేపటి నుంచి? దీనికి ఆందోళనకు గల కారణాలు ఏమంటే ఏం చెప్తారు? 6 నెలల నుండి మాకు మార్జిన్ తగ్గడం జరిగింది సార్. ఏ కారణంతో మార్జిన్ తగ్గించారో కూడా మాకు తెలియదు. మాకు ఇప్పుడు కూడా ఇంతకుముందు వస్తున్న మార్జిన్ కంటే 50% కోత పెట్టిరు. ఇంకా రాను రాను మార్జిన్ ఎవ్రీ ఇయర్ అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి కాలానుగుణంగా. దానికి తగ్గట్టు మా ఖర్చులకు తగ్గట్టు వాళ్ళు ఇంకా 1 రూపాయి 2 రూపాయలు పెంచేది పోయి ఒకటేసారి సగం మార్జిన్ తగ్గించారు. దానివలన మేము ఆల్రెడీ కంపెనీకి వెన్కప్ కంపెనీ అని రేట్ ఇస్తుంది, పేపర్ రేట్ డిసైడ్ చేసేది ఆ కంపెనీ. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ 2 సార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నాన్చిన ధోరణితో వాళ్ళు అవలంబిస్తారు. దానికి నిరసనగా 1 తారీఖు నుంచి తెలంగాణ స్టేట్ వైజ్గా చికెన్ షాపులని బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం సార్. మీరు చెప్పండి, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ ఒక తాటి పైకి వచ్చారా? రేపు అందరూ ఇక్కడ ఇందిరా పార్క్లో ధర్నాలో పాల్గొంటారా? అసలు రీజన్ అంటే మార్జిన్ అంతకుముందు ఎంత వచ్చేది, ఇప్పుడు 6 నెలలు తగ్గించిన తర్వాత ఎంత వస్తుంది? గత 6 నెలల నుండి ఈ బహుళజాతి కంపెనీ వాళ్ళు రిటైల్ చికెన్ షాప్ వ్యాపారస్తులకు మార్జిన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము దీనికి నిరసనగా ఎన్నోసార్లు కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాత్రం ప్రతికూలంగా స్పందించట్లేదు. రేపు మాపు మాట్లాడదామనే దూరంలో వెళ్తున్నారు. అందుకోసం మేము రేపు 1వ తారీఖు నుంచి అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చికెన్ సెంటర్ల ఓనర్లు అందరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పడి బంద్ చేయాలన్న నిర్ణయానికి వచ్చాము. మన హైదరాబాద్లోనే కేవలం 40-45 వేల కుటుంబాలు ఈ చికెన్ షాప్ వ్యాపారంపై ఆధారపడి ఉన్నాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 2 లక్షల పైనే కుటుంబాలు ఈ వ్యాపారంపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు వస్తున్న మార్జిన్కి ఇప్పుడు మార్చుతున్న మార్జిన్కు సగం కోత పెట్టడం వల్ల ఎన్నో కుటుంబాలు, దాదాపు 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బహుళజాతి కంపెనీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మాకు పాత మాదిరిగానే మార్జిన్ ఇచ్చేసి మా కుటుంబాన్ని కూడా మంచి మార్గంలో నడిచే విధంగా సహకరించగలరని తెలియజేస్తున్నాను. మార్జిన్ పెంచే వరకు బంద్ కొనసాగిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. రేపటి బంద్కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు.
రాష్ట్రంలో నాన్ వెజ్ ప్రియులకైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి చికెన్ షాపులన్నీ బంద్ను పాటిస్తున్నాయి. ఎందుకంటే పౌల్ట్రీ కంపెనీలు తమ మార్జిన్ను తగ్గించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున బంద్కైతే పిలిపించినటువంటి పరిస్థితి. గతంలో మన చికెన్ షాపులలో మార్జిన్ అనేది ఒకటి ఉండేది. అది 30 నుంచి 40 రూపాయల దాకా మార్జిన్ ఉంది. ఆ మార్జిన్ ఈరోజు 10 రూపాయలకు తగ్గించారు. ఈ కారణంతో ఇప్పుడు మనకు ఏ ఒక్క కూడా మాకు బిల్స్ కానీ ఏది కానీ వెళ్ళట్లేదు. ఎట్లా ఏది చూసుకున్నా ఈరోజు మనము గత 15 సంవత్సరాల కింద చూసుకున్న మార్జినే ఈరోజు కూడా అదే మార్జిన్తో ఉంది. మాకు కరెంటు బిల్లు కానీ షాప్ రెంట్లు కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మా ఇళ్లలో పూట గడిచే పరిస్థితి లేదు. ఈ విధంగా చేసుకుంటూ పోతే మేము రోడ్డున పడే పరిస్థితి. అందువల్లనే రేపు ఏప్రిల్ 1కు బంద్ను పిలుపునిచ్చామండి. మొత్తానికి పౌల్ట్రీ యాజమాన్యం దిగి వచ్చే వరకు కూడా తమ మార్జిన్ పెంచే వరకు కూడా చికెన్ షాప్ను ఎట్టి పరిస్థితి తెచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. రేపు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు కూడా కొనసాగిస్తామని చెప్పి చికెన్ వ్యాపారులు అయితే చెప్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రేపటికి బంద్కి ఇచ్చినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ. ఇక వరంగల్లో సిచ్యువేషన్ ఏమిటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి పెద్దేష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెద్దేష్, అక్కడి వ్యాపారులు ఏం చెప్తున్నారు? ఎస్, చికెన్ వ్యాపారులు ఇటు పౌల్ట్రీ చికెన్ సప్లయర్స్ మధ్య నెలకొన్న మార్జిన్ వివాదం నేపథ్యంలో ఇప్పుడు చికెన్ ముక్క చుట్టే వివాదం ప్రదక్షిణలు చేస్తుంది. సో రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాల బంద్కు పిలుపునిచ్చారు. అసలు ఈ చికెన్ మార్జిన్ వారు కోరుతున్నట్టుగా ఇవ్వడం సాధ్యపడుతుందా? అసలు ఈ సప్లయర్స్ ఒకవేళ అంటే ఇటు పౌల్ట్రీ వ్యాపారుల నుండి చికెన్ వ్యాపారులకు, ఈ పౌల్ట్రీ రైతులకు చికెన్ వ్యాపారుల మధ్య ఎవరైతే సప్లయర్స్ ఉంటారో సప్లయర్స్ ద్వారా వాళ్ళంతా మార్జిన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ సాధ్యపడుతుంది? అసలు ఈ రైతులు మనతో ఉన్నారు. సో ఈ పౌల్ట్రీ పరిశ్రమ ఎట్లా ఉంది? సో పౌల్ట్రీ వాళ్ళు కోరుతున్నట్లుగా మార్జిన్ కూడా సాధ్యపడుతుంది లేదా వారి మాట తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఇప్పుడు వాళ్ళంతా వ్యాపారులు దాదాపుగా కిలోకి 20 రూపాయలు మార్జిన్ డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి బంద్ అంటున్నారు. సో అట్లా సాధ్యపడుతుంది? అసలు పౌల్ట్రీ పరిశ్రమ ఎట్లా ఉంది ఇప్పుడు? నేను త్రిపురనేని సుబ్రహ్మణ్యం, పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజున నేను కూడా గమనించింది ఏంటంటే చికెన్ సెంటర్స్ అందరూ కూడా స్ట్రైక్లో వెళ్తాము, ధర్నా చేస్తాము అని చెప్పేసి గత హిస్టరీ తీసుకున్నట్లయితే ఆ హిస్టరీ ప్రకారం చికెన్ సెంటర్సు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిన వాళ్ళు ఇవాళ ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళది చికెన్ సెంటర్ రెంట్ ఉంటుంది, అదేవిధంగా స్లాట్ కట్టర్స్ ఉంటారు, దాని తర్వాత వాళ్ళకి ఎలక్ట్రికల్ బిల్స్ ఇవన్నీ ఉంటాయి, దాన్ని కాదనేది లేదు. కానీ కోళ్ళ రైతు తాను పెంచిన కోడిని 42 నుంచి 45 రోజులు పెంచిన కోడికి తన మార్జిన్ ఇంటిగ్రేషన్ కంపెనీ నుంచి ఏదైతే మార్జిన్ తీసుకుంటున్నాడో ఆ మార్జిన్ అతనికి 6 రూపాయలు కూడా రావట్లేదు. మేము మా ఆర్గనైజేషన్ నుంచి కొట్లాడుతున్నది ఏంటంటే మాకు కనీసం కిలోకి 12 రూపాయలు మార్జిన్, మేము కోడిని 42 రోజులు పెంచి ఆ పెంచిన కోడిని 2 కిలోల కోడిని పెంచినప్పుడు మాకు 12 రూపాయలు కిలో చొప్పున మాకు ఇచ్చినట్లయితే దాంట్లో మా ఖర్చులు షెడ్ ఉంటుంది, డిప్రిసియేషన్ ఉంటుంది, కర్టెన్స్ ఉంటాయి, బెడ్డింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ బిల్ ఉంటుంది, బ్రూడింగ్ చేసినందుకు ఛార్జెస్ అవుతాయి, అదేవిధంగా వర్కర్స్ ఉంటారు, వీళ్ళందరినీ కూడా మేము మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఈ మేనేజ్ చేసినప్పుడు ఆ బ్యాచ్ని మేము ఒక 7,000 కోళ్ళు ఒక లేబర్ ఒక జత మనుషులు పనిచేయగలిగినప్పుడు ఈ 7,000 కోళ్ళ నుంచి ఈ రైతుకు వచ్చే ఆదాయం లెక్క చూసినప్పుడు అతని కనీసం అతని కూలి కూడా గిట్టట్లేదు. ఒక షెడ్ యజమాని వర్కింగ్ క్యాపిటల్ లేక ఒక కంపెనీతో పనిచేస్తున్నప్పుడు
ఓకే, సో ఇది రైతుల వాదన. ఎందుకంటే ఈరోజు పౌల్ట్రీ పరిశ్రమ అనేది ఏ విధంగా సంక్షోభంలో ఉందో రైతులు చెప్తున్నారు. సో ఈ రైతులకు అదేవిధంగా వ్యాపారులకు మధ్య ఎవరైతే ఇప్పుడు ఈ సప్లయర్స్ ఉంటారో ఆ సప్లయర్స్ నుంచి వాళ్ళంతా ఈ విధమైన మార్జిన్ డిమాండ్ చేస్తున్నారు. ఆ సప్లయర్స్ కూడా ఇప్పటివరకైతే ఎవరు రెస్పాండ్ కాలేదు. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అయ్యేంత వరకు కూడా తమ నిరసన కార్యక్రమాలు ఉంటాయి, బంద్ కొనసాగుతుందని చెప్పి చికెన్ వ్యాపారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని చికెన్ సెంటర్ షాప్స్ ముందు వారంతా కూడా పోస్టర్స్ అంటించేశారు.